Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about most important IPE short questions from the chapter Circles. Circles అనే చాప్టర్ నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు వీడియోలో కూడా కొన్ని మోడల్స్ని డిస్కస్ చేయడం జరిగింది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మీద. సో వాటితో పాటు వీటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఒక షార్ట్ క్వశ్చన్ కంపల్సరీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వాటిలో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయమ్మా, వాటిని మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇంతకుముందు చేసిన వాటిని కూడా డిస్కస్ చేసుకుంటూ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, సో నెక్స్ట్ సియర్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ -2, 3 కటింగ్ ఏ కోడ్ ఆఫ్ లెంత్ 2 యూనిట్స్ ఆన్ ది లైన్ 3x + 4y + 4 = 0 అని ఇచ్చినమ్మా. సో ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ ఏమైనా ఇంతకుముందు ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటే సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి ఒక లైన్ ఈక్వేషన్ అంటే కోడ్ ఈక్వేషన్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్, కోడ్ ఈక్వేషన్ ఇచ్చి లెంత్ ఫైండ్ అవుట్ ఏమంటుండే అంటే లెంత్ ఆఫ్ ది కోడ్ ఫైండ్ అవుట్ ఏమంటుండే. సో అది కూడా షార్ట్ క్వశ్చన్కి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమి అంటే సెంటర్ ఇచ్చిండు. సో సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చినప్పుడు మనకు ఒక రేడియస్ వస్తే ఆటోమేటిక్గా సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసు, అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజీగా ఫామ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ ఫైండ్ అవుట్ ఇయర్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో హౌ టు ఫైండ్ అవుట్ సియర్ లెంత్ ఆఫ్ ది కోడ్ ఫార్మ్ ఏంటంటే 2 × √r² - d². 2 × √r² - d²లో d అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ టు ది లైన్. అంటే ఇక్కడ సెంటర్ ఇచ్చిండు, లైన్ ఇచ్చింది కాబట్టి మనం d వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. తర్వాత r వాల్యూ వచ్చేస్తుంది, ఎందుకంటే లెంత్ ఆఫ్ ది కోడ్ కూడా ఇచ్చినాం. లెంత్ ఆఫ్ ది కోడ్ ఎంత ఇచ్చిండు, 2 అని ఇచ్చింది. అంటే 2 × r², 2 × √r² - d² వాల్యూ 2కి ఈక్వల్ తీసుకొని చేస్తే వచ్చేస్తాము. ఓకేనా, సో అది ఎలాగో చూద్దాం సియర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం క్వశ్చన్స్ చూసిననుకోండి ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో స్టెప్ బై స్టెప్ ఇలాగో చూద్దాం. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, నౌ సియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ రైట్ హియర్ లెంత్ ఆఫ్ ది కోడ్ గివెన్ దట్ ది లెంత్ ఆఫ్ ది కోడ్ so length of the code is nothing but 2 × √r² - d². This is the formula that equals to given here 2 అని ఇచ్చినమా length of the code value. Okay, so here d is nothing but what is d? d equals to perpendicular distance from center -2, 3 to line 3x + 4y + 4 = 0. So we can find out d value by using this formula, that is nothing but mod 3 of -2, 3 × x value -2 తీసుకుంటాం, ప్లస్ 4 of 3 y value plus 4 as it is, divided by 3² plus 4² whole root. Okay, so what we get is -6 + 12 + 4 by √9 + 16, nothing but 25. 16 - 6, 10 we get here, 10 by √25, that is nothing but 10 by 5, that equals to 2. So we got here d value 2. సో d వాల్యూ 2 వచ్చిందమ్మా. సో ఇక్కడ మనకు ఇందులో 2 × r² - d² వాల్యూ 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రమ్ ది ఈక్వేషన్ లెట్ us take suppose this is equation number 1. So 2 get cancelled. So from equation number 1 we can find out here r value, that is nothing but square root of r² - d² is equals to 1. Now we can find out here r² - d² also equals to 1. Now we can substitute d value, that is nothing but r² - 2² is equals to 1. That implies r² equals to 1 plus 2² is nothing but 4. So that equals to 5. So r² value 5. Okay, so center is nothing but, so r equals to √5. r equals to √5. Center is nothing but -3, 2. So -3, 2, -2, 3. So -2, 3, sorry, -2, 3. -2, 3. So -2, 3. Okay, right, now see here. So now the equation of the circle we can write here. The equation of the circle is x - of -2, nothing but x + 2 whole square
x minus h whole square అమ్మా y minus 3 whole square that equals to r square. R square is nothing but 5. So x square plus 2 into 2 4 4x plus 4 plus y square 2 3 the 6y plus 9 minus 5 equals 0. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందమ్మా. ఒక్కోసారి రూట్ 5 బదులు 5 స్క్వేర్ మళ్ళీ 25 కూడా రాసే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా చూడండి. ఆర్ స్క్వేర్ వాల్యూ 5 x minus h whole square plus y minus k whole square equals to r square. సో r square equals to 5 తీసుకోవాలి. సో నెక్స్ట్ x square plus y square plus 4x minus 6y plus 13 plus 5 nothing but plus 8 equals to 0. So this is the required equation of the circle. Okay na? So x square plus y square plus 4x minus 6y plus 8 equals to 0. Okay. Now we go to next problem. So the line y equals to mx plus c and x square plus y square equals to a square intersect at a and b and ab equals to lambda, then show that c square equals to 1 plus m square into a square minus lambda square into l. సో ఇది కూడా సేమ్ ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాబ్లం ఇంతకుముందు వేసిన ప్రాబ్లం అదినే. ఇక్కడ ఏబీ ఈక్వల్స్ 2 ల్యాండా అంటే లెంత్ ఆఫ్ ది కోడ్ ఇచ్చిండు ఏబీ వాల్యూ అండ్ లెంత్ ఆఫ్ ది కోడ్ ఇచ్చిండు అండ్ లైన్ ఆఫ్ ది కోడ్ కూడా ఇచ్చిండు. వై ఈక్వల్స్ ఎంఎక్స్ ప్లస్ సి అనేది లైన్, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కూడా ఇచ్చిండము. సో ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇచ్చిండు, లెంత్ ఆఫ్ ది కోడ్ ఇచ్చిండు, అదేవిధంగా వై ఈక్వల్స్ ఎంఎక్స్ ప్లస్ సి అనే లెంత్గా కోడ్ ఇచ్చిండు. సో ఇప్పుడు మనకి ఫ్రమ్ ది గివెన్ ఈక్వేషన్ వీ కెన్ రైట్ హియర్ గివెన్ దట్ the equation of the circle x square plus y square equals to a square, that implies radius r equals to a nama, radius r equals to a, and length of the chord 2 into under root of r square minus d square is equals to 2 lambda. So nothing but lambda we get here. Okay, so r equals తెలుసు మనకి. ఇప్పుడు d వాల్యూ ఇవ్వాలి. సో d వాల్యూ అంటే ఎలా వస్తుంది అంటే, సో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏమవుతుంది, ఎంఎక్స్ మైనస్ వై ప్లస్ సి ఈక్వల్ 0 బి ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అండ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ సి ఈక్వల్స్ టు 0, 0 ఆర్జిన్. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ ఏ స్క్వేర్ కాబట్టి ఏనేమో రేడియస్ 0, 0 సెంటర్. ఓకే, సో వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్ డి. ఇక్కడ డి కావాలి. సో డి ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ from center 0, 0 to line mx minus y plus c equals to 0. So that is nothing but under root of m of 0 minus 1 of 0 plus c by under root of m square plus minus 1 whole square is nothing but 1. So ఇది perpendicular distance మనకి c by m into 0, 0, 1 into 0, 0. So that is c by under root of 1 plus m square we get here. Okay, so ఇది perpendicular distance అమ్మా. d value, r value a, d value c by under root of 1 plus m square is the d value. So length of the chord given here, given that ab equals to 2 lambda, so that implies 2 into under root of r square minus d square equals to 2 lambda. So 2 get cancel. So under root of r square, r value a square minus d value c by under root of 1 plus m square whole square is equals to lambda. Okay, so squaring on both sides we get here a square minus c square by 1 plus m square that equals to lambda square. So that implies we get here a square minus lambda square is equals to c square by 1 plus m square we get here. So we can write here c square equals to, we can write now 1 plus m square into a square minus lambda square. So we got a condition that is nothing but c square value. So c square equals to 1 plus m square into a square minus lambda square. సో ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా సేమ్ మనకి లెంత్ ఆఫ్ ది కోడ్ మీదనే డిపెండ్ అయిన ప్రాబ్లమ్స్ ఇవి. సో ఇంతకుముందు కూడా లెంత్ ఆఫ్ ది కోడ్ మీద ప్రాబ్లమ్స్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చేయడం జరిగింది. ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి. ఓకేనా. సో ఇంతవరకు కూడా లెంత్ ఆఫ్ ది కోడ్ మీద, అంటే లెంత్ ఆఫ్ ది కోడ్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, లెంత్ ఆఫ్ ది కోడ్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, లెంత్ ఆఫ్ ది కోడ్ ఇచ్చి కండిషన్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, ఇలా ప్రాబ్లం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకేముంటాయంటే ట్యాంజెంట్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఇలా వస్తుంటే S1 = 0. ఒక ట్యాంజెంట్ ప్యారలల్గా ఉన్నదనుకోండి, అప్పుడు ఎలా తీసుకోవాలి, ఏ కండిషన్ తీసుకోవాలనేది
నెక్స్ట్ ప్రాబ్లం నుంచి మనం కంటిన్యూషన్ చేసుకుని వెళ్దాం. ఓకేనా? నౌ హియర్ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ టు ది సర్కిల్స్ x square plus y square minus 4x plus 6y minus 12 equal 0 which are parallel to x plus y minus 8 equal 0. అంటే ఈ లైన్కి ప్యారల్ ఉండాలి. మళ్ళీ సర్కిల్కి ట్యాంజెంట్ కావాలంటే మనకు ఈ ట్యాంజెంట్ కావచ్చు, లేదంటే ఈ ట్యాంజెంట్ కూడా కావచ్చు అమ్మ. మన ట్యాంజెంట్స్ రెండు ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఈ ఈక్వేషన్ ప్యారల్గా ఇది ఉంటుంది, ఈ లైన్ ఉంటుంది, ఈ ట్యాంజెంట్ కూడా ఉంటుంది. అంటే ఈ రెండు ట్యాంజెంట్లు ఏదైనా కావచ్చు. సో ఇక మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి ప్యారల్గా ఉండే లైన్ ఏమైందంటే ఎక్స్ ప్లస్ వై, అంటే ఎక్స్ ప్లస్ వై సేమ్ ఉంటుంది, కాన్స్టెంట్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. అంటే ప్లస్ కే ఈక్వల్స్ 0. ఇక మనకు కాన్స్టెంట్ వాల్యూ తెలియదు. కానీ ఇక్కడ సెంటర్ తెలుసమ్మా. సెంటర్ ఏంటంటే సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చింది కాబట్టి ఆ సెంటర్ తెలుస్తుంది. ఆ సెంటర్ నుంచి వెళ్ళి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏతుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే అది రేడియస్కి ఈక్వల్ అవుతుంది. అంటే రేడియస్ అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు దాని నుంచి మనకి కే వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా? సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ వీ కెన్ రైట్ హియర్. గివెన్ దట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ x square plus y square minus 4x minus plus 6y minus 12 equals 0. సో 2g ఈక్వల్స్ టు వి గెట్ ఇయర్ -4, అంటే ఎక్స్ కోఫిషియంట్ ఏదో దాన్ని మనం 2g తీసుకుంటాం. 2f ఈక్వల్స్ టు 6, c ఈక్వల్స్ టు -12. దీని నుంచి మనం సెంటర్ రాద్దాము. సెంటర్ ఎందుకంటే మనకు ఆల్ సెంటర్ నుంచి వెళ్ళి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటాం కాబట్టి g ఈక్వల్స్ టు -2, f ఈక్వల్స్ టు 3, c ఈక్వల్స్ టు -12. Okay, so radius r equals we can find out here. Before that one we can write a center. Center c of minus g comma minus f equals to, that equals to we get is 2 comma -3, and we can find out r here now. R radius g square plus f square minus c. So that is nothing but g square 4 plus 9 minus into minus plus 2a. So r equals to root 25 we get here. Okay, 9 plus 4 13, 13 plus 12 25, that is nothing but 5. So radius we got here 5, center 2 comma -3 we got here. Okay, so then after we can find out here perpendicular distance, find out here. Okay, so perpendicular distance is nothing but r equals to perpendicular distance from center 2 comma -3 to line x plus y plus k equals to 0. So next we can find out here perpendicular distance. R is nothing but here radius 5, that is equals to perpendicular distance from center to this line, that is nothing but 1 into 2 plus 1 into -3 plus k divided by under root of 1 square plus 1 square we get here. So that implies 5 into 5 equals to 2 minus 3 plus k divided by root 2 we get here. So that implies 5 equals to -1 plus k by root 2 we get here. So that implies, so we can write here plus or minus 5 equals to k minus 1 by root 2 we get here. So that implies k minus 1 equals to plus or minus 5 root 2 we get here. Okay, nama. So k equals we can write here 1 plus or minus 5 root 2 we got here. K value వచ్చేసిందమ్మా. ఓకేనా? So what is the equation of the tangent here? That is nothing but the equation of the tangent is x plus y plus k. అంటే ప్లస్ k అంటే ఏమొస్తుంది? ఇప్పుడు ప్లస్ k ప్లస్లో 1 plus or minus 5 root 2 we can write here. So that equals to 0. So this is the equation of the tangents. Equation of the tangents to the circle. X plus y plus 1 plus or minus 5 root 2 equals 0 number. So ఇలా find out చేయాలి. Now the next question, find the equation of the tangents to the circle x square plus y square plus 2x minus 2y minus 3 equals 0 which are perpendicular to the line 3x minus y plus 4 equals to 0 number. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ 0 ఫామ్లో ఉన్న సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిండు. సో గివెన్ దట్ వీ కెన్ రైట్ హియర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x minus 2y minus 3 equals 0. So now we get here 2g equals to 2, that implies g equals to 1, and 2f equals to minus 2, that implies f equals to minus 1, and c equals to
minus 3. Okay, now we can find out here radius r. So r equals to, center is nothing but, first of all we can write a center c equals to minus g comma minus f అమ్మ, అంటే -1 comma 1, -1 comma 1. Okay, so now we can write here radius r equals to under root of g square, 1 square is nothing but 1, f square -1 whole square is nothing but plus 1, minus of minus 3 plus 3. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 5 వికెట్, 3 + 2 5. సో రేడియస్ వచ్చేసింది. ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే ఈ సర్కిల్ అనుకున్నట్టే ఇది ట్యాంజెంట్ అమ్మ. ఈ ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్ ఉండే లైన్ ఇచ్చిండు. అదేంటంటే సో మాడ్యులేట్ చేస్తే ఆపోజిట్ సైడ్కి మనం ప్లస్ ఆర్ మైనస్ y ప్లస్ 4 = 0 ఈ లైన్ ఇచ్చిండు. సో ఇదేమవుతుంది, x ప్లస్ 3y ప్లస్ k = 0 అవుతాము. ఓకే, సో వీ కెన్ రైట్ హియర్ దట్ ఈస్ నథింగ్ బట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్, line perpendicular to the line 3x minus y plus 4 = 0. So is we can write here that is x plus 3y plus k = 0 number. Okay, so this is equation number 1 we take here. Now we can find out here, so this is nothing but, this line is nothing but perpendicular to this one. So we can write here radius is nothing but perpendicular distance equal. Okay, so radius equals to perpendicular distance, we can take it. Now r equals to perpendicular distance from center -1 comma 1 to line x plus 3y plus k = 0. Okay, so radius is nothing but √5, that equals to mod 1 of -1 plus 3 of 1 plus k divided by under root of 1 square plus 3 square. Okay, so that implies we get here under root of 5, that equals to mod -1 plus 3 plus k divided by under root of 1 plus 3 square is nothing but 9. సో మాడల్స్ తీసాం అనుకోండి, ఈ పక్క ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవాలమ్మా. మైనస్ √5 అవుతుంది, దట్ ఈక్వల్స్ టు k ప్లస్ 2 డివైడ్ బై √10 we get here అమ్మా. ఓకే, నా క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే k ప్లస్ 2 ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ √5 ఇంటూ √10 ఈజ్ నథింగ్ బట్ √50 we get here. సో √15 మనం ఏం రాయొచ్చు అంటే, ప్లస్ ఆర్ మైనస్ √15 ఏం రాయొచ్చు అంటే ప్లస్ ఆర్ మైనస్ 5√2 అని రాయొచ్చమ్మా. సో k equals we get here -2 plus or minus 5√2. Now we can substitute k value, we get the equation of the tangents. Okay, now the equation of the tangents are x plus 3y plus k, అంటే -2 plus or minus 5√2 is equals to 0 we get here. So these are the equation of the tangents. Okay, now the next question, find the area of the triangle formed by the normal at 3 comma -4 to the circle x square plus y square minus 22x minus 4y plus 25 = 0 with coordinate axis. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది నార్మల్ అనే లైన్తోని కోఆర్డినేట్ యాక్సిస్ ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తే ఆ ఏరియా యొక్క ట్రయాంగిల్, అంటే ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏంటని అడుగుతున్నాము. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే నార్మల్ ఎట్ 3 comma -4 ఒక పాయింట్ ఇచ్చిండు, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కూడా ఇచ్చిండము. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇచ్చిండు అంటే ఇది సర్కిల్ అయితే సర్కిల్కి ఇలా ఒక ట్యాంజెంట్ ఉంటే దీనికి ఇది నార్మల్ అవుతాము. అంటే ఆటోమేటిక్గా నార్మల్ ఏమైతే అంటే నార్మల్ ఎటు పాయింట్ ఇచ్చిండు, ఆ పాయింట్ వచ్చేసి 3 comma -4 అని ఇచ్చిండు. సో ఈ పాయింట్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ కూడా ఈ నార్మల్ వెళ్తాము. ఓకేనా, సో నార్మల్ పాసెస్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ ఎట్ ది పాయింట్ 3 comma -4, ఇది ట్యాంజెంట్ ఈక్వేషన్. ఓకే, సో ఇలా మనకి సర్కిల్ నుంచి ఇలా పోతే ఇవి కోఆర్డినేట్ యాక్సిస్ని టచ్ చేస్తాయంట, ఇలా కోఆర్డినేట్ యాక్సిస్ని టచ్ చేస్తాయి. సో ఇలా ఏరియా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏరియా ఫామ్ అవుతే ఈ ఏరియా యొక్క ట్రయాంగిల్ యొక్క ఏరియాని మనం ఫైండ్ అవుట్ అయ్యి. ఓకే, సో అది ఇలాగ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ రైట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ x² plus y² minus 22x
minus 4y plus 25 is equals to 0. So compare with x square plus y square plus 2gx plus 2f5 plus c equals 0, then we get here 2g equals to minus 22 and 2f equals to minus 4. C equals 25 we get here. So g equals to minus 11, f equals to minus 2, c equals to 25. So we get this center now. Okay. So what is the center here? Center minus g comma minus f comma. So that equals to, we can write here 11 comma 2. So minus of minus 11 plus 11 అవుతుంది, minus of minus 2 plus 2 అవుతుంది. Okay. So next we can find out here normal equation now. Okay. So what is the normal equation? The normal equation, the equation of the line, the equation of normal passing through 2 points అమ్మ. ఎందుకంటే ఒక నార్మల్ ఎట్ 3 కామా మైనస్ 4 అంటే ఆ పాయింట్ కూడా వెళ్తుంది, అదేవిధంగా సెంటర్ కూడా వెళ్తాయి కాబట్టి 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సో నార్మల్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ దట్ పాయింట్ హియర్? 3 కామా మైనస్ 4 పాసింగ్ త్రూ 3 కామా మైనస్ 4 అండ్ సెంటర్ 11 కామా 2. సో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనకు లైన్ ఈక్వేషన్ ఏంటంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఆఫ్ x మైనస్ x1. దట్ ఇంప్లైస్ వీ కెన్ రైట్ హియర్ y మైనస్ ఆఫ్ మైనస్ 4 నథింగ్ బట్ y ప్లస్ 4, ఇది x1 y1 అనుకుంటే. సో y2 minus y1 nothing but 2 plus 4 we get here, divided by 11 minus 3 slope of the 2 points here. So x minus 3 x minus x1 అంటే 3 అమ్మ. ఓకేనా. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు లైన్ ఈక్వేషన్ వస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ నార్మల్ ఈక్వేషన్. సో y minus 4 sorry y plus 4 is equals to 2 plus 4 6 by 11 minus 3 8. So of x minus 3 we get here. So 2 3s are 2 4s are. So that implies we can write here y plus 4 is equals to 3 by 4 of x minus 3. So now cross multiply, we get here 4y plus 16, 4 4 is 16. So 3 into x, 3x, 3 into 3, 9. So that implies 3x plus minus 4y minus 25 is equals to 0 be the equation of the normal. So normal equation వచ్చిన తర్వాత సో ఒక లైన్ అనేది కోఆర్డినేట్స్ తోని ట్రయాంగిల్ ఫామ్ చేస్తే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమవుతుందంటే ఫార్ములా సి స్క్వేర్ బై 2 ఇంటూ మాడ్ ఏబీ అవుతుంది. సి స్క్వేర్ బై 2 ఇంటూ మాడ్ ఏబీ అంటే సి అంటేనేమో కాన్స్టెంట్ వాల్యూ, ఏమో ఎక్స్ కోఎఫిషియంట్, బి ఏమో వై కోఎఫిషియంట్ ఏమో. సో మనకు వీ కెన్ రైట్ హియర్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ formed by the line is nothing but formed by the line ax plus by plus c equals 0 is c square by 2 into mod ab. Okay. So here we can write here a equals to, so what is a equals to x coefficient, that is nothing but 3, b equals to minus 4 and c equals to minus 25. Now we can write here area of the triangle. So area of triangle is minus 25 whole square, that equals to minus 25 whole square by 2 into mod ab, a into b, that is nothing but a is nothing but 3, b is nothing but minus 4. So minus 25 whole square 625 divided by 2 into mod of minus 12 nothing but plus 12 we get here. So 625 by 12 2s are 24 we get here. So 625 by 24 is the area of the triangle. Okay.